విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఎలా ఉందంటే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అసలు స్టోరీ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అలియాస్ సూరిత్ మిడిల్ క్లాస్ లో ఒక చిన్న కానిస్టేబుల్ అన్నమాట. చిన్నప్పుడు తప్పిపోయిన తన అన్న కోసం వెతికే ప్రాసెస్ లో జరిగే స్టోరీ ఇది. అండ్ ఇందులో మనకి ఫ్లాష్ బ్యాక్ లో జరిగే స్టోరీ కూడా ఉంటుంది. అది స్పాయిలర్ అయిపోద్దని నేనైతే చెప్పట్లేదు, మీకు సినిమా చూసినప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అది చూసినప్పుడు. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా టైటిల్ కార్డ్ మాత్రం బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ భయ్య, అసలు మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇంటర్వెల్ ఒక 30 seconds ముందల మొత్తం ఓవరాల్ ఇంటర్వెల్ దాకా అయితే మీకు అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎటేటో వెళ్ళిపోతా ఉంటది భయ్య, నాకైతే అంతగా అయితే నచ్చలేదు సెకండ్ హాఫ్. అసలు తను ఏం చెప్దాం అనుకున్నాడో డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో అంత క్యారీ అయితే చేయలేదని నా ఒపీనియన్. ఇంకొంచెం సెకండ్ హాఫ్ లో 1 hour గ్రిప్పింగ్ స్టోరీ రాసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది భయ్య సినిమా మాత్రం. అండ్ మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే విజయ్ దేవరకొండ గారు తన యాక్టింగ్ ఇంకా బెటర్ అయింది. అండ్ ఒక్కొక్క సీన్ లో మనకి అర్జున్ రెడ్డి సీన్స్ అయితే గుర్తొస్తాయి ఆ అగ్రెషన్ చూసి. అండ్ సత్యదేవ్ గారు తనైతే చాలా బాగా చేశాడు భయ్య. వీళ్ళిద్దరి కంటే నాకు నచ్చిన క్యారెక్టర్ ఇంకోటి భయ్య, అతనే ఎవరంటే మన విలన్ వెంకటేష్ గారు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవర్రా బాబు వీడు ఇంతగానో మాట్లాడుతున్నాం అనుకున్నాం కదా, సో తనే వెంకటేష్ విలన్ అన్నమాట. తను మాత్రం వేరే లెవెల్ చేశాడు. అండ్ ఫేస్ కూడా చాలా కొత్తగా అయితే ఉంది భయ్య విలన్ ఫేస్. అండ్ మన రొటీన్ గా తెలుగు యాక్టర్ ని చూసి చూసి బోర్ కొట్టింది, సో చాలా కొత్త ఫీల్ అయితే వస్తుంది న్యూ ఫేస్ కాబట్టి. అండ్ భాగ్యశ్రీ క్యారెక్టర్ మాత్రం ఏదో పెట్టాలని పెట్టారంతే, మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చు మనం. అండ్ సినిమాకి గుండెకాయ అంటే మన అనిరుద్ధ్ భయ్య, అసలు ఏమైనా కొట్టాడా వాము, ఏం దాగి కొట్టావయ్యా బాబు. ఆ బీజిఎం అయితే వేరే లెవెల్, ఒక్కొక్క సీన్ లో మనకి ఎలివేషన్లు మనకి చాలా బాగా హైప్ అయితే ఇస్తుంది. కొన్ని మూమెంట్స్ లో మాత్రం మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి. అన్నా సాంగ్ అండ్ రగిలే సాంగ్ మాత్రం మస్తు కిక్కిచ్చింది భయ్య నాకైతే. అండ్ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా అయితే కనబడుతున్నాయి. ఎటువంటి గ్రాఫిక్స్ అయితే వాడలేదంట, అన్ని రియల్ లొకేషన్లు అయితే షూట్ చేశారంట వీళ్ళు. అండ్ శ్రీలంకలో ఒక జరిగే జైల్ సీక్వెన్స్ లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది భయ్య, మంచి కిక్ ఇచ్చింది అది కూడా నాకు. సో ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ ఉంది భయ్య, నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం 1 hour గ్రిప్పింగ్ స్టోరీ రాసుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అయ్యి ఉండేది. ఎట్టకేలకి విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ మూవీతో హిట్ అయితే కొట్టేశారు. మూవీ అయితే నాకు నచ్చింది, మీరు కూడా చూడండి. మూవీ అయితే చాలా బాగుంటుంది, మీకు పెట్టే ₹1 వర్త్ అన్నమాట. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 భయ్య, మీరు కూడా వెళ్ళి చూడండి, మూవీ చాలా ఎంజాయ్ చేస్తారు.